నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ప్రభుత్వ పథకం కార్యక్రమంపై ప్రజల్లో సంతృప్తి కనిపించాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజలు లబ్ధిదారుల నుంచి నిరంతరం అభిప్రాయ సేకరణ జరగాలని ఆదేశం. కోటప్పకొండలో జరిగే శివరాత్రి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొట్టిపాటి రవికుమార్. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. ఎమ్మెల్సీగా ఆలపాటిని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బస్టాండ్లో మౌలిక సదుపాయాలపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తారని, దీన్ని సరిదిద్దాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ శాఖల పనితీరుపై పర్సెప్షన్ ట్రాకింగ్ చేస్తున్నామని, ప్రజలు నేరుగా వస్తున్న ఈ ఫీడ్బ్యాక్ ను ప్రాతిపదికగా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో దీపం పథకం, రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసీ సర్వీసులు, చెత్త నుంచి కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలపై ప్రజాస్పందనపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ గాడిన పడాలని, ప్రజలకు అందించే సేవల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ పై కేవలం చర్చించడమే కాదు, పొరపాట్లు, తప్పులు జరిగిన చోట సరిదిద్దాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖల పనితీరుపై పర్సెప్షన్ ట్రాకింగ్ చేస్తున్నామని, ప్రజలు నేరుగా వస్తున్న ఈ ఫీడ్బ్యాక్ ను ప్రతిపాదికగా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అవినీతి, నిర్లక్ష్యానికి పాల్పడిన చోట చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని స్పష్టంగా చెప్పారు. ఆయా పథకాలు, కార్యక్రమాల అమలు విషయంలో జిల్లాల వారీగా కూడా ర్యాంకులు ఇస్తామని అన్నారు. వెనకబడి ఉన్న జిల్లా కలెక్టర్లు దీనికి అనుగుణంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చిన భక్తులందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పరమేశ్వరుని మంచి దర్శనం చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రమైన కోటప్పకొండ గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో అభివృద్ధికి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండలో జరిగే ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారా, అరవిందులతో కలిసి మంత్రి గొట్టిపాటి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు వారికి తాగునీటి సదుపాయం, రవాణా, శానిటేషన్, భక్తులకు తాత్కాలిక వసతి వంటి అంశాలను అధికారులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. లక్షలాది భక్తులు తరలివచ్చే ప్రాంతం కావడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు కోటప్పకొండ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభ పరవిడిల్లేలాగా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా సమాచార మార్పిడి లోపం లేకుండా మైక్ ప్రచార కేంద్రం నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటప్పకొండ ఎంతో అభివృద్ధి జరిగిందని మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ కోటప్పకొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గత ప్రభుత్వ పాలకులు భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా కోటప్పకొండ నిర్వహణను గాలికి వదిలేశారని మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా ఒకసారి నేను పెద్దలు పుల్లారావు గారు, అట్లానే స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, మేమందరం కూడా రేపు పండుగ సందర్భంగా వర్కులు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం. పెయింట్లు వేయటం కానీ అన్నీ కూడా ఎక్కడైనా కొరవలు ఉంటే కూడా కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు. తొందరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించి పండగకి అన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. ఈ పండుగని మన కోటప్పకొండ కానీ లేకపోతే అదేవిధంగా శ్రీశైలాన్ని, కాళహస్తి 3 సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్లే విధంగా ఇక్కడ అన్ని కూడా పనులు చేపడతాం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. పెద్ద సభలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గౌరవాన్ని తీసుకువస్తారన్నారు. బ్యాలెట్ పేపర్లో 1వ నెంబర్ వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు. విజయవాడ రూరల్ నిడమానూరు నారాయణ కళాశాలలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ శాసనమండలిలో సీనియర్ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ సేవలు అవసరం ఎంతైనా ఉంది. కూటమి ప్రభుత్వంలో
వాట్సాప్ కాల్స్ మాట్లాడే స్థితి నుండి మామూలు కాల్స్ మాట్లాడే స్థితికి ప్రజలు వచ్చారు. పెద్ద సభలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గౌరవాన్ని తీసుకువస్తారు. బ్యాలెట్ పేపర్లో 1వ నెంబర్ వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని, గన్నవరం నియోజకవర్గంలో 14,500 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని, నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ కల్పించాలని పిలుపునిచ్చారు. గన్నవరం అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నాను అని చెప్పడం, తాను చేసే అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రతి ఒక్కరి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం విజయానికి సంకేతంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని చేకూర్చి మరొకసారి రుజువు చేయాలని వారు పిలుపునిచ్చారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలికి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నారాయణ కాలేజీలో లెక్చరర్స్ని, నాన్ టీచింగ్ స్టాఫ్ని, పట్టభద్రుని కలిసి ఓటోడదామని ఇక్కడ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి బలం తక్కువగా ఉంటాం. శాసన మండలిలో పెద్దల సభగా పిలువబడే సభలో పెద్దలుగా కాకుండా దుర్మార్గంగా వ్యవహరించిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసిన పరిస్థితి. పెద్దల సభకు మళ్ళీ వన్నీ తేవాలన్నా, గౌరవం తేవాలన్నా పెద్దలు మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన ఎన్నిక లాంఛనమే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎంత మెజారిటీతో గెలుస్తారనేదే సమస్య తప్ప ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకుండా ఎన్నిక దూరంగా ఉన్న పరిస్థితి. కానీ ఏ ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి కాబట్టి ఇంత 33 కాన్స్టిట్యున్సీలు ఉన్న ఎన్నికైనా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గన్నవరం ఇప్పుడు రావడం ఇది 5వసారి ప్రచారం కోసం. నేరుగా ఓటర్ని కలిసి ఓటేద్దాం ఉద్దేశంతో రావడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దల సభకు కూడా గౌరవం తెస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ రాబోయే కాలంలో అంతకుముందు నాన్ టీచర్ సమస్యలు కానీ, టీచర్ సమస్యలు కానీ, పట్టభద్రుల సమస్యలు కానీ, గవర్నమెంట్ లెక్చరర్స్ కానీ, ప్రైవేట్ లెక్చరర్స్ ఇలా సమస్యలు విద్యా సంస్థల అధినేతగా ఆయన తెలిసిన విషయమే. అలాగే 99లో చంద్రబాబు నాయుడు గారు సహచర మంత్రిగా పనిచేసిన సాన్నిహిత్యంతో మీ సమస్యలని, పట్టభద్రుల సమస్యలు కానీ, టీచర్ సమస్యలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా పరిష్కరించాలన్న అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. రాబోయే కాలంలో 27వ తరగతి జరిగే ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు ఓటేయాల్సిందిగా కోరుతూ ఆ ఓటుని రాజేంద్ర ప్రసాద్ గారికి వేయాల్సిందిగా మీ ద్వారా అభ్యర్థిస్తూ అప్పీల్ చేస్తున్నా. 27వ తారీఖు జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నాకు అందరూ కూడా, అన్ని వర్గాలు కూడా, ఉద్యోగ సంఘాలు కానీ, వ్యాపారస్తులు కానీ, నిరుద్యోగ యువత కానీ, పట్టభద్రులు అందరూ కూడా ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి నా గెలుపు ప్రగతికి గెలుపు, నా గెలుపు కూటమి గెలుపు. నేను వ్యక్తిగా పోటీ చేసినా కూడా గత జరిగిన సాధారణ ఎన్నికల్లో అత్యద్భుతమైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఆ తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి మరొకసారి మద్దతు పలకాల్సిన అవసరం. ఆ పలికే విధానంలో కూడా ఈ రోజున మంచి ప్రభుత్వానికి అస్తవ్యస్తమైపోయినటువంటి అన్ని రంగాల్ని కూడా తిరిగి పునర్వైభవం చేస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి గౌరవిస్తూ, మద్దతు ఇస్తూ, ఆశీస్సులు ఇస్తూ ఈ ఎన్నికలో విజయం సాధించేలాగా పనిచేయమని చెప్పి పెద్దలు స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు చేస్తున్నటువంటి ప్రచార నిమిత్తంలో ఈరోజు నారాయణ కాలేజీకి రావడం జరిగింది. పోలీసులు అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఎంబీయూ స్టూడెంట్స్ కోసం పోరాడుతూ ఉంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని మంచు మనోజ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టికల్లు మండలం బాకరాపేట పోలీస్ స్టేషన్ కు సినీ నటుడు మంచు మనోజ్ వెళ్లారు. తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు. రాత్రి 11:15 సమయంలో అక్కడికి వచ్చిన మనోజ్ సుమారు 2 గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మంచు మనోజ్ తన సిబ్బందితో కనుమ రహదారిలోని ఓ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తనతో ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారని మంచు మనోజ్ తెలిపారు. తాము మంచు మనోజ్తో ఉన్నామని తన సిబ్బంది చెప్పగా వారిని పోలీసులు స్టేషన్కు పిలిచారని ఆయన ఆరోపించారు. తాను స్టేషన్కు వచ్చేసరికి ఎస్ఐ లేరని, ఫోన్ చేస్తున్నా తీయటం లేదని మండిపడ్డారు.
తాను ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేశారు. అనంతరం బాక్రాపేట సిఐ ఇమ్రాన్ బాషాతో మంచు మనోజ్ ఫోన్లో మాట్లాడారు. తాను ఎంబీయూ స్టూడెంట్స్ కోసం పోరాడుతూ ఉంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని మంచు మనోజ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తన సిబ్బందికి లేదని, పెట్రోలింగ్ లో భాగంగానే హోటల్ ముందు వచ్చి సిబ్బందిని విచారించడం జరిగిందని సిఐ ఇమ్రాన్ బాషా సర్ది చెప్పారు. పోలీస్ స్టేషన్లో సుమారు 2 గంటలకు పైగా ఉన్న మంచు మనోజ్ అనంతరం తిరిగి హోటల్కు వెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ విషయం గురించి బాక్రాపేట సిఐ ఇమ్రాన్ బాషాను వివరణ అడగగా తాము మనోజ్ను అరెస్టు చేయలేదని చెప్పారు. పెట్రోలింగ్ లో భాగంగానే తమ సిబ్బంది అతను ఉన్న హోటల్ ముందు గుంపులుగా జనసంచారం ఉండటంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నించామని అన్నారు. అంతే తప్ప మంచు మనోజ్ను తాము ప్రశ్నించలేదని, పోలీస్ స్టేషన్కు తీసుకురాలేదని, అతని స్టేషన్కు వచ్చారని తెలిపారు. వల్లభనేని వంశీ అరెస్టుతో రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ కు అద్దం పడుతుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇదంతా వంశీపై కక్షతో చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర అని ఆయన మండిపడ్డారు. నగరంలోని సబ్ జైల్లో వల్లభనేని వంశీతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వంశీ సతీమణి పంకజాశ్రీ ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు పెట్టిన కేసు ఏంటి? టీడీపీ ఫిర్యాదులు ఎక్కడ వల్లభనేని వంశీ పేరు లేదని ఆరోపించారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ చెప్పారని అన్నారు. పట్టాభి ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతలతో దాడి చేయటం జరిగిందన్నారు. అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని పేర్కొన్నారు. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. పట్టాభిని చంద్రబాబు నాయుడు పంపించి గన్నవరంలో దాడి చేయించారని ఆరోపించారు. మంగళగిరికి సత్యవర్ధను పిలిపించుకొని మరో ఫిర్యాదు చేయించారని, ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారన్నారు. కేసు మళ్లీ రీఓపెన్ చేసి సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగిందని చెప్పారు. అందులోని వంశీ తప్పు లేదని చెప్పారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబెట్టే ప్రయత్నం చేస్తారని, ఆ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందని వంశీపై చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులు పెట్టించారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దురుస్తుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తప్పవని తనదైన శైలిలో జగన్ హెచ్చరించారు. ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి 20వ తారీఖున ఇదే పట్టాభి బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి 20వ తారీఖున వైసీపీ ఆఫీసుకు తాను మనుషులతో ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు
దాడి కూడా చేయడం జరిగింది. ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వహించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు. ఆ చేసిన విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు, ఈయన కూడా దళితుడే, సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు. అనేక కేసులో ముద్దాయి అసంఘిక శక్తిగా పేరుగాంచి మహిళల వ్యక్తిత్వ హననం చేసిన వంశీని జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లటం మహిళలను దళితులను అవమానపరచడమేనని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య అన్నారు. వంశీ పట్ల జగన్ చూపిస్తున్న ప్రేమ వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. జగన్ కు దళితులంటే చిన్న చూపు అని, అందుకే తన కోసం పనిచేసిన దళిత రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ జైలుకు వెళితే ఆయన్ను పరామర్శకు వెళ్లలేదని అన్నారు. వల్లభనేని వంశీ మోహన్ అని ఒక వెటర్నరీ డాక్టర్, అక్కడ మాజీ ఎమ్మెల్యే, ఒక కరడుగట్టిన అసాంఘికవాది, అసాంఘిక శక్తి, భూకబ్జాదారుడు, దళిత వర్గాల మీద దాడి చేసే వ్యక్తి, మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి, అటువంటి వ్యక్తిని అతని మీద చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్న నేపథ్యంలో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి హింసించి అతను కోర్టులో అంతకుముందు ఇచ్చిన సాక్ష్యాన్ని, అంతకుముందు పోలీసులకు ఇచ్చిన సాక్ష్యాన్ని వక్రీకరించి కోర్టులో సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేసి బలవంతం చేసిన ఒక దుర్మార్గుణ్ణి పోలీసులు అరెస్టు చేస్తే ఆయన విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే నవ్వుతున్నావు అప్పుడే. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధ్యక్షుడే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులు, రేపు ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వంశీ గారిని పరామర్శించడానికి వెళ్తున్నారట. ఎంత అనుబంధమయ్యా మీ ఇద్దరికి. జగన్మోహన్ రెడ్డిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి. మీరు ముఖ్యమంత్రిగా ఉండనే ఈ నీచ నికృష్ట సంఘ వ్యతిరేకైన ఈ వంశీ మోహన్ గారు ఆ గన్నవరం ఎమ్మెల్యేగా అతను సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, వీటన్నిటిని కూడా పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి అరెస్టు చేస్తే అతన్ని పరామర్శించడానికి జైలుకు వస్తావా? జైల్లో ఉన్న చాలామంది ముద్దాయిలు కూడా మా జగన్ అంటారట. ఎందుకని? జైల్లో ఉన్న ఒకరితో తీసుకున్నారా మీరేమన్నా? ఓహో, అప్పుడు 16 నెలలు చంచల్ కూడా జైల్లో ముద్దాయిగా ఉన్నప్పుడు వాళ్ళతో పెరిగిన అనుబంధమా ఇది? దళితుని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కొడితే వాడిని పరామర్శించడానికి మీరు వెళ్తారా? ఏ పార్టీ దళితుల పట్ల ప్రేమ మీకు? అతని మీద ప్రేమ? దళితుడిని కొట్టినందుకు అతను అభినందించడానికి వెళ్తున్నారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? దళితుడిని తన్ని వాడు కీలర్కి కొట్టారండి, అందుకు వెళ్తున్నారా? దళితుడిని కిడ్నాప్ చేసినందుకు అభినందించడానికి వెళ్తున్నారా? భూ కబ్జా చేసినందుకు అభినందించడానికి వెళ్తున్నావా? జగన్ పరామర్శతో వంశీకి భరోసా లభించిందని వల్లభనేని వంశీ భార్య పంకశ్రీ అన్నారు. పూర్తిగా అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారని తెలిపారు. న్యాయపరంగా అన్ని ఏర్పాట్లు తాను చూసుకుంటానని వంశీకి జగన్ చెప్పారని పేర్కొన్నారు. వంశీ హెల్త్ కండిషన్ ఇబ్బందికరంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద బెయిల్ కూడా వేశామని అన్నారు. సోషల్ మీడియాలో మా కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వాటి మీద ప్రైవేట్ కేసులు వేస్తానని ఆమె స్పష్టం చేశారు. లీగల్ గా అంతా మేము చూసుకుంటాము, మేము భయపడక్కర్లేదు అన్నారు. వంశీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అవన్నీ ఇట్ విల్ బి టేకెన్ కేర్ అని చెప్పారు. ఇంకేం కావాలి చెప్పండి. కేస్ స్టడీ మొత్తం చెప్పేశారు, జగన్ గారు అంతా చెప్పారు. మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఈ సత్యవర్ధన్ కేసులో జస్ట్ 20,000 కోసము వంశీ గారు తన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ 20,000 రికవర్ చేసుకోవడానికి, ఎక్కడి నుంచి వంశీ గారి దగ్గర నుంచి 20,000 రికవర్ చేసుకోవడానికి
పోలీస్ కస్టడీ 10 రోజులు అడుగుతున్నారు. దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పండి. అది జరుగుతూ ఉంది. ఇక మా కేస్ స్టడీ అంతా జగన్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నీట్గా. ఇంకేమైనా కావాలంటే ఇప్పుడు వంశీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు. హెల్త్ ఎలా ఉందండి? కొంచెం వెన్నుపోసకు సంబంధించి అంటే లాస్ట్ టైం కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు కదా. ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేయాలి. వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనము జ్యుడిషియల్గా రిక్వెస్ట్ పెట్టాము. దే హ్యావ్ టు గివ్. బెయిల్కి సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడు అంటే బెయిల్కి మనం రిక్వెస్ట్ పెట్టాము. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు, పర్టికులర్గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రెజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీ గారిని అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది. నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా. అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు, అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు? ఇట్స్ వెరీ రాంగ్. అంటే లీగల్గా వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఎలా ఉంటాం? అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా. అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి, ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ కాదా? వాట్ ఈస్ దిస్? అలా కూడా చేయొచ్చా? దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి, లేకపోతే మేము ప్రైవేట్గా ఆల్ విల్ బి స్యూడ్. అలా చేయడం చాలా తప్పు. మీకు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి, లీగల్గా మాట్లాడండి, అన్నీ చేయొచ్చు. కానీ విమెన్ మీద అబ్యూజివ్ సోషల్ మీడియా పోస్ట్ దయచేసి పెట్టద్దు ప్లీజ్. సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయం కోసం కూటమి పార్టీల శ్రేణులు ఏ విధంగా కృషి చేశారో పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తిని నిరూపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉమ్మడి జిల్లాల జనసేన ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకాలపై అలుపెరగిన పోరాటం చేసిన జన సైనికుల త్యాగాలు మరువలేనివని అన్నారు. మీ అందరి కృషితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తి పట్టభద్రుల ఎన్నికల్లోనూ చూపించి భారీ మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని చెప్పారు. ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటును పట్టభద్రులు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కూటమి అభ్యర్థి గెలిస్తే వారికి ఎటువంటి మేలు జరుగుతుందో వివరించాలని కోరారు. మనకేమి సంబంధం లేదనే మాట దయచేసి మీరెవరు కూడా అనబాకండి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్గా మనం ఒక బాధ్యత ఉంది. అదేవిధంగా పార్టీ పరంగా కూడా జనసేన పార్టీ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిలబడి సమైక్యంగా మనం ఈ పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో మీరే ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు మీరు గమనించుకొని దయచేసి శాసన మండలి ఎన్నికల్లో మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం మీరందరూ కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకి మిగిలింది 8 రోజులే. ఈ 8 రోజులు క్యాంపెయినింగ్లో భాగంగా దయచేసి మీరు ఎవరినైతే ఐడెంటిఫై చేశారో 30 మంది ఓటర్లకి ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకుని అక్కడ సమన్వయకర్తలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళతో పాటు మీరు గ్రామ స్థాయిలోనూ, వార్డు స్థాయిలోనూ పర్యటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పార్టీ పరంగా కూడా నేను మీకు మాటిస్తున్న పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరైతే మన వీర మహిళలు, జన సైనికులు, మన పార్టీ నాయకులు ఆహర్నిశలు కృషి చేసి పార్టీ విజయం కోసం, కూటమి విజయం కోసం మీరు పనిచేశారో మీరు కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే తప్పకుండా 100% ఆ వ్యక్తులందరినీ కూడా గుర్తించి వాళ్ళకు కూడా తగిన గౌరవం, పదవులు, ప్రభుత్వంలో చేయాల్సిన కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వాములు చేసే విధంగా మీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డామనో లేదా మేము మంత్రులు అయిపోయామనే మాకేమీ కొమ్ములు రాలేదు. నిజంగా ఈ రోజుకి కూడా ఒక జన సైనికుడుగా మీతో పాటు ఏ కార్యక్రమం చేసినా కూడా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కీర్తి ప్రతిష్టని ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ఆయన ఆశయ సాధనల్ని ఆయన ఏ విధంగా సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారో దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కూటమి అన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి,
నాయకత్వంలో కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా మీరందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా ఆ పొరపాటు చేయబాకండి, నిలబడండి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక బాధ్యత తీసుకుని భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీతో పాటు ఉన్న నాయకత్వాన్ని మనం కలుపుకుని జనసేన పార్టీ ఈ విధంగా నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో మనందరం కలిసికట్టుగా పనిచేస్తాం అనేది 100% మనం 27వ తారీఖున పోలింగ్ రోజు మీరందరూ కూడా నిలబడాలి, ఓట్లు వేయించాలి. అది ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే దాదాపు 3,49,40,000 ఓట్లు మనకి నమోదైనాయి. ఈ 3,49,000 ఓట్లు కూడా ఎన్ని ఓట్లు మనం వేయించుకోగలిగితే మనందరం కూడా అంత గర్వంగా రేపటి రోజున మన విజయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దయచేసి గతంలో మీరు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒక బాధ్యతతోటి కూటమిని మనం బలపరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళమని, మన కూటమి అభ్యర్థి ఆర్పాటి రాజేంద్ర గారి విషయంలో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేయమని మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మన వాళ్ళందరినీ కూడా మనం ఒక్కసారి కోరుకుంటూ, తక్కువ సమయంలో ఇక్కడికి విచ్చేసినందుకు మన నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మరొకసారి ఇటువంటి పండుగ వాతావరణంలో మనం అందరం కలిసికట్టుగా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రానికి ప్రజలకి అంకిత భావంతో పనిచేద్దామని మరొకసారి మీకు పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. బీజేపీ 11 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని, ఆదాని అంబానీల ఆర్థిక లాభం కోసం మాత్రమే బీజేపీ పనిచేసిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విమర్శించారు. దేశంలో బీజేపీ స్థాయి పడిపోయిందన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని అన్నారు. ఈవీఎంల మూలంగానే బీజేపీ గెలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి టీటీడీ దర్శనానికి వెళ్తున్నారని, అయితే ఆంధ్రప్రదేశ్, గోవా సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎంకి ఆంధ్రప్రదేశ్లో శానిటేషన్ కాంట్రాక్టు కావాలి కాబట్టి ఆయన రాష్ట్రానికి వచ్చాడని, ఆయనతో మాట్లాడేందుకు ఏపీ ముఖ్యమంత్రి వెళ్తున్నాడని విమర్శించారు. దేశంలో బీజేపీ స్థాయి పడిపోయిందని, ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తూ చిన్న చిన్న నాయకులను కలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఈవీఎంల జడ్జిమెంట్ కోసం కూడా 500 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎటుపోతుందన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు అభివృద్ధి లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6ను చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, జగన్ను చూసి భయపడి మళ్లీ వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని భావించి ఓట్లు వేశారన్నారు. కానీ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం యథారాజా తదా ప్రజాగా మారిందన్నారు. తిరుపతిలో ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గోవా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. సబ్జెక్టు ఆలయాలు, ప్రపంచ ఆలయాలు. ఇందులో ఉన్నది ఆర్థికం. ఏంటి ఆర్థికం? ఒక బొంబాయి వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్టు కావాలి. దిగజారాడు వాడు అని అంటున్నా నేను ఇక్కడ. వాడు ఫడ్నవీస్ ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నాడు మధ్యాహ్నం. ఆలయాల, ప్రపంచ ఆలయాల అభివృద్ధి. దాంట్లో ఆర్థికం ఏంది? ఏదో శానిటేషన్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి ఒక వెధవకి. ఫడ్నవీస్ అనేవాడు స్థాయి దిగజారిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి అడుగును పడిపోయింది. అడుక్కొని తినేదానికి వచ్చాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఇష్యూ కాంట్రాక్టు, ఆర్థికం. ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని. ఏంది మీరు చేస్తుండేది? ఏం చేస్తున్నారు మీరు? తప్పులు జరుగుతున్నాయి, జాగ్రత్త అని తెలియజేస్తున్నాను. రెండో విషయం, ప్రధానమంత్రి మొన్న అమెరికాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆర్థికం. ఏంది ఆర్థికం? అదాని కేసుల్లో తప్పించేదానికి వెళ్ళాడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏం చేశావు? ఇందిరాగాంధీ వెళ్ళింది అమెరికాకి, ఎవరిని కలిసింది? అధ్యక్షుడినే కలిసింది. రాజీవ్ గాంధీ వెళ్ళాడు, అధ్యక్షులనే కలిశారు. మన్మోహన్ వెళ్ళాడు, పివి వెళ్ళాడు, మరి అందరూ వెళ్ళారు. ఈరోజు నువ్వు వెళ్ళి పనికి మాలిన వాళ్ళని కూడా ప్రధానమంత్రి కలుస్తాడా? అధ్యక్షుడిని కలిసావు, సంతోషం.
మరి కింద స్థాయిలో నువ్వు కలవడానికి ఆంతర్యం ఏమిటి? ఆర్థికం. అదానీ పైన ఉన్నటువంటి వేధవ కేసులు తప్పించేదానికి గత సంవత్సరంగా తంటాలు పడుతున్నాడు. నాకు తెలుసు, అందరికీ తెలీదు. పంపించావు 100 మంది ప్రతినిధుల్ని, కానీ వాడు బైడెన్ వాడు ఒప్పుకోలా. వీడు ట్రంప్ వచ్చాడు, ట్రంప్ రాగానే పంపించాడు. మన భారతదేశ గౌరవం, అఖండత, ఆ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉంది. ఆ భారతదేశ ప్రధానమంత్రి అమెరికా విజిట్. ఏందయా ప్రధానమంత్రి, ఏందయా భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్, ఈరోజు తిరుపతిలో నువ్వు చేసేది దేనికి వచ్చావు? ఆలయాల అభివృద్ధి, అంతర్జాతీయవా? నీ బొంద, తప్పులు చేయబాకంటారా పిచ్చోళ్ళలారా అని తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ప్రభుత్వ పథకం కార్యక్రమంపై ప్రజల్లో సంతృప్తి కనిపించాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజలు, లబ్ధిదారుల నుంచి నిరంతరం అభిప్రాయ సేకరణ జరగాలని ఆదేశం. కోటప్పకొండలో జరిగే శివరాత్రి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొట్టిపాటి రవికుమార్. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. ఎమ్మెల్సీగా ఆలపాటిని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.